హాయ్ అండి. మరిన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ మరిన్ని కిచెన్ టిప్స్తో ఈ వీడియోని అయితే చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి వర్షాకాలంలో ఉప్పు అనేది తొందరగా చెమ్మ అనేది వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు మనం కర్రీస్లో వేసినా కూడా అది ముద్దలుగా పడిపోతుంది. అలా చెమ్మ రాకుండా ఉండాలి అంటే కొబ్బరి చిప్పని తీసుకెళ్ళి అందులో కనుక వేసాము అనుకోండి, ఎన్ని డేస్ ఉన్నా సరే చెమ్మ అనేది రాదు, పొడిగా ఉంటుంది. ఇంత పెద్ద కొబ్బరి ముక్క అందులో పట్టదు కాబట్టి చిన్న పీస్ అనేది అందులో వేసి మనం మూత పెడితే పొడిగా అనేది ఉంటుంది. మన నెక్స్ట్ టిప్ అండి, అందరికీ యూజ్ అయ్యే టిప్. మనం చాలామంది ఇళ్ళలో రెగ్యులర్గా యాపిల్స్ తినే అలవాటు ఉంటుంది. మనం మార్కెట్ నుండి యాపిల్స్ తీసుకొచ్చిన తర్వాత నార్మల్గా కడిగి తిన్నాము అనుకోండి, అవి మంచి కలర్ ఉండడానికి, ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండడానికి కెమికల్స్, పెస్టిసైడ్స్ అలాంటివి అయితే వాడతారు. డైరెక్ట్గా మనం తింటే దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా కాకుండా నేను చెప్పిన విధంగా క్లీన్ చేసుకోండి. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వెనిగర్, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని గోరువెచ్చని వాటర్ పోసుకొని అందులో ఒక 20 మినిట్స్ అనేది ఈ యాపిల్స్ అలానే వదిలేయాలి. 20 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసి తిన్నాము అనుకోండి, చాలా మంచిగా ఉంటాయి. మన నెక్స్ట్ టిప్ అండి, ఎప్పుడైనా సరే గ్యాస్ పైన పాలు కానీ అన్నం కానీ పొంగిపోయింది అనుకోండి, అలాగే దానిపైన మనం కుక్ చేస్తే ఇలా నల్లగా జిడ్డులాగా పట్టేస్తుంది. అలా జిడ్డులాగా పట్టేసిన దాన్ని డైరెక్ట్ మనం క్లీన్ చేసామనుకోండి, అంత ఈజీగా వదలదు. నేను చెప్పిన టిప్ అనేది ఫాలో అవ్వండి. మీరు ఏంటంటే 1 మినిట్లో క్లీన్ అనేది అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిపైన కొంచెం విమ్ లిక్విడ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఆ జిడ్డు తొందరగా వదలడానికి సాల్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ దానిపైన వేసి ఒక 10 to 15 మినిట్స్ అలానే వదిలేయాలి. తర్వాత మనము స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్తో కనుక గట్టిగా రబ్ చేసాము అనుకోండి, అందులో ఉండే జిడ్డంతా కూడా వెంటనే బయటకు వచ్చేస్తుంది. మనం ఎక్కువ శ్రమపడి రుద్దాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఇలానైతే క్లీన్ చేసుకున్నాము అనుకోండి, మనకి దానిపైన గీతలు అలాంటివి అయితే పడవు. చూడడానికి కూడా తొందరగా అయిపోతుంది. మనం క్లీన్ చేసుకున్న తర్వాత కూడా చాలా నీట్గా అవుతుంది. మనం వాటర్లో నానబెట్టడం వల్ల ఆ జిడ్డు అనేది తొందరగా పైకి అనేది వచ్చేస్తుంది. వన్స్ మనం నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, మనకి మురికి జిడ్డు అంతా తొందరగా వదిలిపోతుంది. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా, క్లీన్ చేయకముందు ఎలా ఉంది, క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది. మీరు కూడా ఈజీగా ఇలానైతే క్లీన్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ టిప్ అండి, చాలామంది ఇళ్ళలో కిచెన్లో బొద్దింకలు, బల్లులు అనేది ఎక్కువగా తిరుగుతుంటాయి. వాటి వల్ల మనం ఏదైనా ఫుడ్ చేసుకొని పక్కన పెట్టినా సరే వాటి వల్ల తిరగడం వల్ల వాటి వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అలా బొద్దింకలు, బల్లులు తిరగకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే ఏదైనా బాత్ సోప్ ఉంటుంది కదా, ఆ సోప్ని ఇలా పీలర్తో పీల్ చేసుకోవాలి. ఇలా చిన్నగా పీల్ చేసుకొని దాన్ని మొత్తం కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనము యూస్ చేసే కాఫీ పౌడర్ ఏదైనా సరే, నేనైతే ఇన్స్టెంట్గా బ్రూ కాఫీ పౌడర్ అయితే తీసుకున్నాను. అందులో యాడ్ చేసుకొని తర్వాత మనం బట్టలకి యూస్ చేసే కంఫర్ట్ ఉంటుంది కదా, ఆ కంఫర్ట్ని కొంచెం అందులో వేసుకొని దీన్ని అంతా కూడా ఒక పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని దీన్ని మొత్తం పేస్ట్ లాగా కలుపుకొని తర్వాత సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్లో ఇప్పుడు ఏదైతే మనం పేస్ట్ లాగా చేసుకున్నామో దాన్ని కొంచెం పెట్టుకొని మనకి ఎక్కువగా బల్లులు, బొద్దింకలు తిరిగే చోట ఒక 2-3 ప్లేసెస్లో దీన్ని కనుక వేసాము అనుకోండి, మనకి ఇంట్లో ఒక్క బల్లి, బొద్దింక అలాంటివి అయితే తిరగవు. ఆ సిల్వర్ ఫాయిల్ కవర్లో పెట్టేసి మొత్తం చుట్టి తర్వాత దానికి సేఫ్టీ పిన్తో చిన్న హోల్స్ అనేసి చేసుకోవాలి. ఎందుకంటే ఆ స్మెల్కే బొద్దింకలు, బల్లులు అనేది తిరగకుండా ఉంటాయి కాబట్టి ఆ హోల్స్ నుండి స్మెల్ అనేది బయటకు వస్తుంది. ఇలా మనం చేసాము అనుకోండి, మనకి న్యాచురల్గానే ఇంట్లో బొద్దింకలు, బల్లులు అనేది తిరగకుండా ఉంటాయి. మనం ఎక్కువ డబ్బులు పెట్టి బయట కొనాల్సిన అన్నెసెసరీగా అవసరం లేకుండా ఇలా కనుక చేసాము అనుకోండి, మనకి బల్లులు, బొద్దింకలు అనేది ఒక్కటి కూడా తిరగవు. మనం ఈజీగా బల్లులు, బొద్దింకలు అనేది రాకుండా చేసుకోవచ్చు. ఇలాంటి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అంటే మన ఛానల్లో కిచెన్ రిలేటెడ్ టిప్స్ కానీ, క్లీనింగ్ టిప్స్ కానీ, అలాగే కుకింగ్ టిప్స్ కానీ, ఇలా బల్లులు, బొద్దింకలు రాకుండా ఏం చేయాలి అనే టిప్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఒకవేళ ఏదైనా టిప్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఏదైనా టిప్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ టిప్ అండి, అందరి ఇళ్ళలో కూడా కామన్గా కారము, పసుపు రెగ్యులర్గా కర్రీస్లోనైతే వాడతాము. మనం ఇయర్కి సరిపడా క్వాంటిటీని అయితే ఒకేసారి చేసి పెట్టుకుంటాము. వర్షాకాలంలో అవి తొందరగా పురుగు పట్టేస్తాయి. అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే కారంలో కొన్ని వెల్లుల్లి అనేది వేసుకోవాలి, పసుపులో మిరియాలు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం గాలి తగలకుండా గట్టిగా అదిమి కనుక మూత పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని రోజులున్నా సరే పురుగు అయితే పట్టవు.
మన నెక్స్ట్ టిప్ అండి, వర్షాకాలంలో ఇంట్లో అదో రకమైన స్మెల్ అనేది వస్తుంది. అంటే బట్టలు ఆరకుండా ఉండడం, వాటర్ వల్ల దానివల్ల ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది. అలా స్మెల్ పోయి ఇల్లంతా మంచి సువాసన రావాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. మనం దేవుడి దగ్గర యూజ్ చేసే అగరబత్తులు ఉంటాయి కదా, దానికి కొంచెం జవాదు పౌడర్ అనేది అప్లై చేసుకోండి. నేను వీడియోలో చూపించినట్టుగా జవాదు పౌడర్ అనేది ఆ అగరబత్తీలకు అప్లై చేసి ఒక 1 మినిట్ అలానే పక్కన పెట్టండి. తర్వాత మనము మ్యాచ్ బాక్స్ ఆ అగరబత్తులు కనుక వెలిగించి ఇంట్లో ఒక మూలన కనుక పెట్టాము అనుకోండి, చాలా మంచి స్మెల్ అనేది వస్తాయి. ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. మనం ఇంట్లోనే న్యాచురల్గా హోమ్ మేడ్ పర్ఫ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మన ఇంట్లో ధూప్ స్టిక్ ఉంటుంది కదా, ఆ ధూప్ స్టిక్ కూడా ఒకటి కనుక పెట్టాము అనుకోండి, ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. ఎక్కడ చూసినా సరే వర్షాకాలంలో బట్టల స్మెల్ అలాంటిది రాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. జస్ట్ ఒక 15 to 20 మినిట్స్ అయితే ఉంటాయి ఇవి. ఆ ఉన్నంతసేపు ఇల్లంతా మంచి సువాసనగా మారిపోయి నెక్స్ట్ దాని స్మెల్ అనేది 4 to 5 అవర్స్ వరకు అయితే ఇల్లంతా చాలా ఫ్రెష్గానైతే ఉంటుంది. మనం ఇంట్లోనే న్యాచురల్గా ఇలా చేసుకున్నాము అనుకోండి, ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. మన నెక్స్ట్ టిప్ అండి, చపాతీ పిండి అనేది సాఫ్ట్గా కలుపుకోవాలి అంటే చాలా గట్టిగా అదిమి కలపాల్సి ఉంటుంది. అలా కలపాల్సిన అవసరం లేకుండా ఇలా చిటికలో కలిపేసుకోవచ్చు. మీరు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు పిండి అనేది తీసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, ఆయిల్, అలాగే కొంచెం మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ పిండికి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే తీసుకున్నాను. తర్వాత దీన్ని తీసుకెళ్ళి మిక్సీలో ఒక రౌండ్ కనుక తిప్పుకున్నాము అనుకోండి, పిండి అనేది చాలా మంచి టెక్స్చర్ అనేది వస్తుంది. మనం ఎక్కువ గట్టిగా అదిమి కలపాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఒక్కసారి మనం మిక్సీలో ఒక్క రౌండ్ కనుక వేసి తీసాము అనుకోండి, మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా చేయడం వల్ల చపాతీ కూడా చాలా మెత్తగా ఉంటాయి. 2-3 డేస్ ఉన్నా సరే చపాతీ అనేది గట్టిపడకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి. సో మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఈజీగా మిక్సీ జార్లో పిండిని అయితే కలుపుకోవచ్చు. మన లాస్ట్ టిప్ అండి, అందరికీ యూజ్ అయ్యే టిప్. చాలామంది వీక్కి సరిపడే కరివేపాకు, ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు కరివేపాకు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాము. మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని నార్మల్గా స్టోర్ చేసాము డైరెక్ట్ కవర్లో అనుకోండి, అవి తొందరగా పాడైపోతుంది. అందులో ఒక్క ఆకు కుళ్ళిపోయినా సరే అన్ని ఆకులు కుళ్ళిపోతాయి. అలా కుళ్ళిపోకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకొచ్చిన తర్వాత అందులో ఏదైనా వాటర్ ఉంటే వాటర్ అంతా పోయే వరకు ఆరబెట్టాలి. తర్వాత ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అడుగున టిష్యూ పేపర్ అనేది వేసుకొని అందులో మంచి ఆకులు మాత్రమే తీసుకోవాలి. కొంచెం చీడ లేదు అంటే కొంచెం వాటర్ కంటెంట్ అలా ఉన్న ఆకులన్నీ కూడా తీసేసి ఓన్లీ మంచి ఆకులు మాత్రమే తీసుకోవాలి. ఇలా నీట్గా ఆకులన్నీ తీసిన తర్వాత అందులో పైన కొన్ని బియ్యం అనేది చల్లుకోవాలి. బియ్యం ఎందుకు అంటే ఇంకా ఏదైనా ఆకుల మధ్య కానీ అందులో ఏదైనా తేమ కానీ ఉంది అనుకోండి, బియ్యం అనేది పీల్చేస్తుంది. సో మనకి వాటర్ కంటెంట్ ఎక్కడైనా మిగిలిపోయినా సరే ఈ బియ్యం వల్ల పాడవకుండా ఉంటుంది. సో మనం గట్టిగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే బయట పెట్టినా సరే చాలా రోజుల వరకు కరివేపాకు అయితే ఫ్రెష్గానైతే ఉంటుంది. ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.